Namaste, this is Dr. Archana from Dhruva Hospitals, gynecologist. Today I want to talk about PMOS, Polyendocrine Metabolic Ovarian Syndrome. It is previously known as PCOS అండి. PCOS అంటే మనం వాడుక భాషలో నీటి బుడగలు వచ్చాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలిసిన రీజన్. ఫర్ దట్ మనం ఏం చేయాలి, వాట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫ్యాక్టర్స్ అనేది ఈరోజు తెలుసుకోవాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక్కటే కాకుండా మెటబాలిక్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ఓవరాల్గా పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని పేరు మార్చాల్సి వచ్చింది. పాలిఎండోక్రైన్ అంటే ఇట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ, నాట్ ఓన్లీ ఓవరీస్, డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ లైక్ ఇన్సులిన్, అదర్ థింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మెటబాలిక్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ విచ్ కాజెస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ ఇట్లాంటి వాటి కారణం కాబట్టి మెటబాలిక్ అని వచ్చింది. ఓవేరియన్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇన్ఫర్టిలిటీకి అసోసియేట్ అయి ఉంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్కి అసోసియేట్ అయి ఉంటుంది, వెయిట్ గెయిన్కి అసోసియేట్ అయి ఉంటుంది. కాబట్టి దిస్ సిండ్రోమ్ గెయినింగ్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. అదంతా దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసుకుంటే మనకి ఇన్ఫర్టిలిటీ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ వీటన్నిటికీ మనం ముందు జాగ్రత్త తీసుకొని ప్రివెన్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి.